యంగ్ రెబల్ స్టార్ సినిమాల లైనప్ లో మోస్ట్ క్రేజియస్ట్ సినిమాల్లో స్పిరిట్ ఒకటి. సెన్సేషన్ సినిమాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతోంది స్పిరిట్. అందులోనూ ఫస్ట్ టైం ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు చూడని విధంగా ప్రభాస్ ని సరికొత్త కోణంలో చూపించబోతున్నాడు సందీప్ రెడ్డి. అందుకే సందీప్ అడిగినన్ని రోజులు డేట్స్ ఇచ్చేశాడు రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్నాడు సందీప్. ఈ సినిమా కోసం ప్రభాస్ లుక్ ను కూడా పూర్తిగా మార్చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు ప్రభాస్. స్టైలిష్ గా కనిపిస్తూనే రఫ్ అండ్ టఫ్ గా లుక్ మారేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి బ్లాస్టింగ్ న్యూస్ ఒకటి తెలిసింది. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటు మరో స్టార్ హీరో కూడా నటిస్తున్నాడు. గతేడాది మహారాజాతో సూపర్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి స్పిరిట్ లో నటిస్తున్నాడు. ఇటీవల విజయ్ సేతుపతిని కలిసి కథ వినిపించగా అందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడట. అలాగని విజయ్ సేతుపతి ఏదో గెస్ట్ రోల్ లేదా విలన్ రోలో కాదని రెబల్ స్టార్ కు ధీటుగా పవర్ఫుల్ పోలీస్ పాత్ర అని సమాచారం. సినిమాను మొత్తం 120 రోజుల వర్కింగ్ డేస్ లో ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్. ప్రభాస్ పోలీస్ అంటేనే అంచనాలు ఓ రేంజ్ కు చేరుకున్నాయి. ఇప్పుడు విజయ్ సేతుపతి వచ్చి చేరడంతో ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కు చేరుకున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న రాజాసాబ్ చివరి దశకు చేరుకుంది. ఏప్రిల్లో స్పిరిట్ సినిమాను సెట్స్ పైకి ఎక్కించేలా ప్లాన్ చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. కాగా ఈ సినిమాకు సంబంధించి మరో న్యూస్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారట. అది కూడా ప్రభాస్ కి అన్నయ్య పాత్రలో ఆయన కనిపించనున్నారని టాక్. ఇందులో యాక్షన్ ఓ రేంజ్ లో ఉంటుందని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ రూపొందనుంది. బాలీవుడ్ లో సంజయ్ దత్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ప్రభాస్ కి అన్నయ్యగా ఆయన్ని తీసుకోనున్నారట సందీప్. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కి సంజయ్ అయితే పక్కగా సరితూగుతున్నారని దర్శకుడి ఆలోచన. అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మరి స్పిరిట్ లో సంజయ్ దత్ భాగం అవుతారా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.